క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క క్రిస్మస్ ధ్యానాల్లో మరి యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16, 17, 18 వచనాలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. ఆ జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసున్న మగపిల్లలందరినీ వధించను. అందువలన రామాలో అంగలార్పు వినబడును, ఏడ్పును, మహా రోదన ధ్వనియు కలిగిను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. క్రీస్తునందు ప్రియమైన దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ఆ యొక్క దినాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని మనము ఈ రోజుల్లో చూసినప్పుడు చాలా సందడి చేయవలసినటువంటి సందర్భము. దేవుని యొక్క పుట్టుకను గురించి యేసుక్రీస్తు ప్రభువారు అసలు దేవునికి పుట్టుక అనేది లేదు, మరణం అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఒక శరీరమును అమర్చాడు దేవుడు. ఎందుకు? నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవాళి యొక్క పాపములను తీసివేయటానికి ఆయన శరీరధారిగా యొక్క లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు? ఆ శరీరంలో నీ పాపము, నా పాపము ఆయన మీద మోపడానికి ఆ శరీరము నలుగుగొట్టబడాలి. ఆ శరీరము రక్తం కార్చాలి, రక్తం చిందించాలి. కాబట్టి ఈ విషయాలు కొరకు ఒక శరీరమును దేవుడు అమర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి యొక్క లోకానికి వచ్చాడు. కాబట్టి శరీరధారి యొక్క లోకానికి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని మనం క్రిస్మస్ అని పిలుస్తూ ఉంటాం. క్రీస్తుని ఆరాధించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి సంతోషించడంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ యొక్క దినాలను మనం పరిశీలన చేసినట్లయితే, యేసు పుట్టినప్పుడు దేవదూతలు గొర్రెల కాపరులకు ఆ రాత్రి వేళే ఆ సందేశాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారు. అలానే జ్ఞానులు ఎక్కడో దూరంగా దగ్గరగా ఒక 1000 మైళ్ళు లేదా 1500 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు ఒక నక్షత్రం ద్వారా దేవుడు యేసు యొక్క పుట్టుకను గురించి, యూదుల రాజు యొక్క పుట్టుకను గురించి ప్రత్యక్షపరిచాడు. కాబట్టి ఆ జ్ఞానులు అక్కడ నుండి బయలుదేరి వారు తమ యొక్క ప్రయాణమును, ఎందుకు దగ్గరగా వరకు 2 సంవత్సరాల ప్రయాణం పట్టింది అని అంటే, వారు రాత్రి వేళ ప్రయాణం చేయవలసి ఉంటుంది. కాబట్టి వారు ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వారు బయలుదేరి బేత్లెహేము ప్రాంతంలోనికి, యెరూషలేము ప్రాంతంలోనికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అప్పుడు రాజు అయి ఉన్నటువంటి హేరోదును అడుగుతూ ఉన్నారు. అయితే వివరముగా హేరోదు దాన్ని ఆ యొక్క నక్షత్రం పుట్టుకునే యొక్క కాలాన్ని పరిశీలనగా తెలుసుకుని, నాకంటే ఇంకొక రాజు వచ్చినాడు కాబట్టి ఈ హేరోదు చాలా క్రూరుడు, చరిత్రలో కనుక చూసినట్లయితే తన భార్యను చంపినటువంటి వారు అధికారం కట్టొస్తారని చెప్పేసి తన పిల్లల్ని కూడా చంపినటువంటి వ్యక్తి. అయితే హేరోదులో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, హేరోదు రాజకీయంగా అధికారం కలిగి ఉండటం, రాజకీయంగా అక్కడ కావలసినటువంటి వసతులు, ఎందుకంటే తను రాజకీయంగా బలపడడం కోసం, తన అధికారం పోగొట్టుకోకుండా ఉండడం కోసం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదులు కావచ్చు, ఎవరికైనా కానీ ఆయన ఎంకరేజ్ చేసేవాడిగా ఉంటాడు. అందుకనే హేరోదు మందిరాన్ని కట్టాడు, దేవాలయాన్ని, సొలొమోను కట్టినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించాడు, ఎక్స్టెండ్ చేశాడు, సుందరంగా ఆయన తీర్చిదిద్దాడు. అందుకనే ఒక సందర్భంలో శిష్యులు, అక్కడ ఉన్నటువంటి పరిచయులు యేసు ప్రభువుకు దేవాలయాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. చూపించి ఈ యొక్క దేవాలయము దగ్గరగా 46 సంవత్సరాలు ఈ యొక్క దేవాలయము నిర్మించబడింది అని వారు తెలియజేస్తూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు కూడా అంటాడు, ఏమనంటాడు, ఈ యొక్క దేవాలయంలో రాతి మీద రాయి ఉండకుండా త్రీసివేయబడే దినములు, కూల్చివేయబడే దినములు, కాల్చబడే దినములు వస్తాయి అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు మన యొక్క సబ్జెక్టు ఏంటంటే,
ఆయన యేసుక్రీస్తు ప్రభువారు యొక్క లోకంలోనికి అడుగెట్టినటువంటి ఆ యొక్క సందర్భం, పుట్టుక సందర్భంలో జరిగినటువంటి గొప్ప భయంకరమైనటువంటి విధానము ఏంటి అంటే, అక్కడ ఇందాక మనం ప్రవచనం చదువుకున్నాం కదా. ప్రవచనంలో ఏముందంటే, రామాలో హంగలార్పు, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకై ఉన్నది అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి వాక్యము నెరవేర్చబడింది. ఎలా ఈ వాక్యం నెరవేర్చబడింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పుట్టినటువంటి సందర్భంలో జ్ఞానులు వచ్చి యెరూషలేములో హేరోదు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఏం చేస్తున్నారంటే, వారు 2 సంవత్సరములు మొదలుకొని వారి యొక్క పిల్లలందరినీ కూడా చంపివేసినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా హేరోదు చంపించి వేస్తాడు. అప్పుడు ఆ సందర్భంలో ఈ యొక్క వాక్యం నెరవేర్చబడుతుంది. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు ప్రవచిస్తాడు. ఆ ప్రవచనం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 31:15 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనలకు ఉన్నది. అవును, ఇది యేసు పుట్టక ముందే, ఎన్నో సంవత్సరాలకు ముందే, కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఈ యొక్క ప్రవచనము ఇర్మియా ద్వారా పలుకబడినది. మనం గనక రామ ఏంటి, రాహేలు ఎవరు అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలన చేసుకుంటే, రాహేలు తన పిల్లల గురించి ఎందుకు ఏడుస్తుంది? రాహేలు చనిపోయి, రాహేలు అంటే ఎవరు? మనం ఆదికాండంలో చూద్దాం. ఆదికాండం 35:15 నుండి 20 వరకు చూసినట్లయితే, తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయారు. వారు లాబాను యొక్క ప్రాంతంలో నుండి తిరిగి వెళ్తూ ఉన్నారు. తిరిగి వెళ్ళేటువంటి సందర్భంలో 16 ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదన పడెను. 17 ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడొద్దు, ఇది నీకు కుమారుడని చెప్పెను. 18 ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతనికి బెనోన్ అని పేరు పెట్టెను. అతని తండ్రి బెన్యామీన్ అని పేరు పెట్టెను. 19 అటులా రాహేలు మృతి నుండి బేత్లెహేము ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించాడు. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. కాబట్టి ఈ రాహేలు చనిపోయినటువంటి ప్రాంతం ఏంటంటే బేత్లెహేము ఎఫ్రతా అనేటువంటి ప్రాంతంలో. కాబట్టి ఆ రాహేలు చనిపోయినప్పుడు అక్కడ ఒక సమాధి కట్టబడింది. ఆ ప్రాంతంలో ఇంచుమించుగా ఆ ప్రాంతాన్ని అంతటి కూడా రాహేలు సమాధిని రాహేలుగా మాట్లాడుతూ ఉంటారు. బేత్లెహేము ఎఫ్రతా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇది కూడా రాహేలును సమాధి చేసినాడు. కాబట్టి అక్కడ రాహేలు అనేటువంటి ప్రాంతము, రామ అనేటువంటి ప్రాంతము. కాబట్టి అందుకని ఇర్మియా భక్తుడు యేసు ప్రభు పుట్టక ముందే అక్కడ జరిగేటువంటి సందర్భాన్ని దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా మాట్లాడించి, ఆలకించుడి, రామాలో అంగలార్పు, మహారోదన ధ్వని, రాహేలు తన పిల్లలమే ఏడ్చున్నది. ఎంతమందిని అంటే దగ్గర చాలామంది 10,000 మంది, 20,000 మంది, 2,000 మంది, 5,000 మంది అని అంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా చిన్నవి. ఒక 20 నుండి 30 మంది పసిపిల్లలను యేసు ప్రభు అనుకొని అక్కడ హేరోదు చంపించేస్తాడు. ఎందుకంటే ఇది కూడా సాతాను యొక్క కుట్రలో భాగమే, అపవాది యొక్క కుట్రలో భాగమే. కాబట్టి ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇక్కడ రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొందనాలకు ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దైవజనమా, క్రిస్మస్ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో క్రిస్మస్లో ఆనాడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఈనాటి క్రిస్మస్ కాదు కండి. ఆ రోజు జరిగినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయో గమనించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క లోకంలోనికి సర్వలోక మానవాళి యొక్క పాపము పరిహరించడం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన వచ్చినటువంటి పరిస్థితులు అన్నిటి కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లోకము ఉంది. అయితే నేటి దినాల్లో కూడా మనము ఆయన వచ్చినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోకుండా మనం సంతోషపడుతూ ఉండటం ఎంతైనా విచారకరమే.
కాబట్టి ఆయన యొక్క పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు వచ్చాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కోసం ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. దానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే మనం మన పాపాన్ని విడిచిపెట్టాలి. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కోసం, నా కోసం, మన అందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. మూడో దినాన ఆయన సజీవునిగా మృత్యుంజయుడు, పునరుద్ధానుడే తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన రాకడలో మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ మాటలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు ప్రభువు దీవించును గాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, నాడు మీరు జన్మించినటువంటి దినాల్లో రామలో అంగలార్పు రాహేలు తన పిల్లల విషయమై ఏడుపు ఓదార్పు పొందనలకుంది. అవును ప్రభువా, చిన్న బిడ్డలందరినీ కూడా చంపి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అయ్యా, ఇదిగోండి ప్రభు, విధానాలు మేము సంతోషిస్తున్నామంటే ఆ రోజు మీరు యొక్క లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఈ లోకంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యము, మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయాలు నీరుకట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.